ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. జయ గురుదత్త. ఈరోజు పంచాంగం శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, తిథి షష్ఠి, ధనిష్ట నక్షత్రం, సోమవారం. ఈరోజు షష్ఠి రాత్రి అంటే సాయంత్రము 6:39 వరకు ఉంది. ధనిష్ట నక్షత్రం ఉదయం 7 గంటల వరకు ఉంది. తదుపరి శతభిష నక్షత్రం, వారం సోమవారం. ఈరోజు వారదుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:12 వరకు. రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, సోమవారం, 18వ తారీఖు డిసెంబర్ 2023. ముహూర్త యోగానికి ముందు ఈ ఋషి వ్యాఖ్యాన్ని మనం ఆచరించాలి ఖచ్చితంగా. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తలస్నానం చేయటం, ఉపవాసం ఉండడం ఆచరించవలసిన నియమం. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అన్న ముహూర్తం అంటే ఇవాళ ఏర్పడింది కాబట్టి ఈ రోజున సంతానం లేనటువంటి వాళ్ళు లేదా పుత్ర సంతానం కావాలి అన్న వాళ్ళు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని పారాయణ చేయండి లేదా వినండి. తప్పకుండా సంతాన ప్రాప్తి యోగం అనేది ఏర్పడుతుంది. అలాగే అందరూ కూడా ఇవాళ ఋషి వ్యాఖ్యాన్ని మనం చూసినట్లయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తలస్నానం చేసి ఉపవాసం ఉండి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని 108 ప్రదక్షిణాలు చేయాలి. ఈ పరిహారము అందరూ ఆచరించవచ్చు. సంతానం లేనటువంటి వాళ్ళు మాత్రం తలస్నానం చేసి ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర పారాయణ చేయండి లేదా వినండి. ఇది ఇవాల్టి పంచాంగం. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన సాయంత్రం 6:16 నుండి 7 గంటల మధ్యలో. ఎర్రటి నూనె అంటే ఆవ నూనె ఎరుపు రంగు ఒత్తి మట్టి ప్రమిద. సాయంత్రం 6:16 నుండి 7 గంటల మధ్యలో ఆవ నూనె, ఎర్రటి ఒత్తి మట్టి ప్రమిదతో మీ పూజా గదిలో దీపాన్ని వెలిగించండి. సంపూర్ణ నవగ్రహ దోషము తొలగిపోతుంది. దత్తార్పణమస్తు. ఈరోజు 2 నక్షత్రాలు, ఒకటి ధనిష్ట, రెండవది శతభిషం. ముందుగా ధనిష్ట నక్షత్ర ఫలితం చూద్దాం. ధనిష్ట నక్షత్రం వాళ్ళు 1-2 పాదాలు మకర రాశి, 3-4 పాదాలు కుంభరాశి. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ దానం చేసుకుంటే నక్షత్ర శాంతి జరుగుతుంది. దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో ఒక 500 గ్రాముల చింతపండు దానం చేయండి బ్రాహ్మడికి. అంటే మనకు శని దోషాన్ని తీసేస్తుంది. మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ధనిష్ట నక్షత్రం వాళ్ళు శని దోషాన్ని అనుభవిస్తున్నారు. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ఒక 1/2 కేజీ చింతపండు దానం చేయాలి. 26వ తారీఖు లోపు ఈ దానాన్ని ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఆచరించండి. దత్తార్పణమస్తు. 2వ నక్షత్రం శతభిష నక్షత్రాన్ని, ఆ నక్షత్ర ఫలితాన్ని చూద్దాం. శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కుంభరాశి వారు ఉంటారు. వీరికి నక్షత్ర శాంతి జరగాలి, నక్షత్ర యోగం ఏర్పడాలి అంటే వీరభద్రస్వామి గుడి, వీరభద్రుడి గుడి లేదా శివాలయం ఫస్ట్ అవైలబుల్ ఉంటే మీరు అదృష్టవంతులు. వీరభద్రస్వామి గుడి లేదా శివాలయం. డిసెంబర్ 24వ తారీఖు, ఇవాళ 18 కదా, డిసెంబర్ 24 లోపు ఉన్న ముహూర్తంలో 1 కేజీ పంచదార దానం చేయండి. పంచామృతాల్లో ఒకటి. పూర్తి శని దోషం పోతుంది, నక్షత్ర దోషం పోతుంది.
ఈ నెల మీరు చేయాల్సిన దానం ఇదే. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఈరోజు నక్షత్ర యోగం. దత్తార్పణమస్తు. అదృష్టం ఐశ్వర్యం. ఈరోజు అదృష్టం ఐశ్వర్యంలో ప్రాయశ్చిత్త కర్మ లక్ష్మీ యోగం కోసం ఇవాళ కరెక్ట్గా 3 నుంచి 4 మధ్యలో 3 నుంచి 4 మధ్యలో తలస్నానం చేయండి అందరూ. అదే ఇవాళ పరిహారం. చాలా అంటే చాలా యోగం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ రోజున్న ముహూర్తంలో ఆ సమయంలో వచ్చిన లగ్నంలో తలస్నానాన్ని ఆచరించిన భార్య, భర్త, ఆడ, మగ ఎవరైతే చేస్తారో విశేష లక్ష్మీ యోగాన్ని పొందుతారు. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. ఈరోజు ఈ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకొని జపం చేస్తే విద్యాయోగం ఏర్పడుతుంది. అంటే ఇంట్లో ఎవరు చేసినా వాళ్ళ ఇంట్లో చదువుకునే వాళ్ళకు మంచి జరుగుతుంది. ఓం శ్రీం క్లీం హ్రీం విద్యాయోగిన్యై నమః. ఓం శ్రీం క్లీం హ్రీం విద్యాయోగిన్యై నమః. ఓం శ్రీం క్లీం హ్రీం విద్యాయోగిన్యై నమః. ఈ మంత్రం 10 సార్లు రాసి 108 మార్లు జపించాలి. పరీక్షల కోసం, చదువు కోసం, చెప్పిన మాట వినడం కోసం, మొండితనం పోవాలి, బాగా చదువుకోవాలి, ఇవన్నీ జరుగుతాయి. ఇది వాళ్ళ అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.